పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య చోటు చేసుకుంది. ఎలిగేడు మండలం ముప్పూరి తోటలో సాయి కుమార్ అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. తన కూతుర్ని ప్రేమించాడని సాయి కుమార్ ను అమ్మాయి తండ్రి గొడ్డలితో నరికి చంపాడు. పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లుగా తేలింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నమస్తే. అండ్ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య చోటు చేసుకుంది. సాయి కుమార్ని యువతి తండ్రి దారుణంగా గొడ్డలితో చంపి హత్య చేశాడు. తండ్రి ఆచూకీ ఏమైనా తెలిసిందా? పోలీసులు ఏం చెప్తున్నారు? రాధిక, పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పూరి తోట లోపల సాయి కుమార్ అనే యువకుడు యొక్క మరణము పరువు హత్యగా భావిస్తున్నారు. ఈ వ్యవహారం అంతా కూడా ఒక యువతితో ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని అయితే పోలీసులు, అతని కుటుంబ సభ్యులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని నిందితుల కోసము గాలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పూరి తోట గ్రామం లోపల ఇటు సాయి కుమార్ అనేటువంటి యువకుడు అదే గ్రామానికి చెందినటువంటి మరొక యువకుతో కొద్ది రోజుల నుంచి కూడా ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే ఆ మృతుడు సాయి కుమార్ ఇటు జులైగా తిరుగుతూ అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు అని చెప్పి అయితే గ్రామస్తులు పేర్కొన్నటువంటి నేపథ్యం లోపల వీరిద్దరి యొక్క ప్రేమ వ్యవహారం నేపథ్యం లోపల ఇప్పటికే సాయి కుమార్ ను తల్లిదండ్రులు కూడా, అమ్మాయి తల్లిదండ్రులు కూడా హెచ్చరించడం కూడా జరిగింది. అయితే సాయి కుమార్ పై యువతి తండ్రి కక్ష పెంచుకొని సాయి కుమార్ బర్త్డే సందర్భంగా యువతి హాస్టల్ నుంచి గ్రామానికి చేరుకొని ఆ బర్త్డే వేడుకలకు కూడా వాళ్ళు చేసుకోవాలని చెప్పి సాయి కుమార్ యొక్క బర్త్డే వేడుకల కోసమే అమ్మాయి వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఇది తెలుసుకొని తమ కూతురును ఎట్టి పరిస్థితుల కూడా సాయి కుమార్ నుంచి రక్షించుకోవాలని చెప్పి అయితే ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు అయితే సాయి కుమార్ ను గొడ్డలితో అత్యంత దారుణంగా నరికి చంపినట్లయితే గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే పోలీసులు అక్కడికి సంఘటన స్థలానికి చేరుకొని మొత్తము దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమున్నాయి, ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఉందా, లేకపోతే సాయి కుమార్ యొక్క హత్యకు గల కారణాలు ఏంటి అనేటువంటి కోణం లోపల పూర్తిగా ఇటు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాధిక, మనకు రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. Yeah.